వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో ఈ రోజైతే వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా! సో గుప్త నవరాత్రిలో ఈరోజు ఫిఫ్త్ డే అనమాట. సో ఫిఫ్త్ డే కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేస్తాను. మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు. ఫుల్‌గా బిజీ ఉన్నంట వేరే వర్క్స్ వల్ల. అండ్ ప్రమోషన్స్, హోమ్ రీల్స్ అన్నీ చాలా అర్జెంట్‌గా ఇవ్వాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకొని, ఎడిటింగ్ చేసి, అవన్నీ క్లయింట్స్‌కి పంపించి, సో నేను స్నానం చేసి, మొత్తం పూజ దగ్గర అన్నీ సర్దుకొని చేసేసరికి ఇంత టైం అయింది. సో పూలైతే లేవు. అందుకని బ్లింకిట్ నుంచి ఆర్డర్ పెట్టాను. బట్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. బట్ నాకెందుకో మంచిగానే అనిపించాయి. మీకు చూపిస్తాను చూడండి. బ్లింకిట్‌లో ఏం ఆర్డర్ పెట్టానో. అండ్ చామంతి పూలు ఆర్డర్ పెట్టాను. జస్ట్ ఇవి రూ. 50 పడ్డాయి ప్యాకెట్. రూ. 50 వర్తబుల్లే అండ్ బాగున్నాయి కూడా. సో నాకు ఎందుకో తమలపాకులు కూడా లేవు. అందుకని తమలపాకులు కూడా తీసుకున్నాను. బట్ తమలపాకులు మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి. బ్లింకిట్‌లోని 5 ఆకు రూ. 25 బట్ ఈరోజు మనము అమ్మవారికి కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనె కానీ, లేకపోతే ఆవు నెయ్యి గాని వేసి అమ్మవారికి 9 ఒత్తులేసి కొబ్బరి దీపం అయితే మనము వెలిగిస్తామనమాట. అది మన ఇష్టం. మనకు కావాలంటే వెలిగించుకోవచ్చు. లేదంటే లేదు. బట్ నేనైతే ఇవాళ అంటే కొబ్బరి చిప్పలు ఎందుకు వెలిగిస్తారంటే, కొబ్బరికాయ అనేది మనకి సహజంగా నేచురల్‌గా నుంచి వస్తుంది కాబట్టి, చాలా శ్రేష్టమైనది కాబట్టి, మన ఫ్యామిలీ అంతా కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి అని ఒక మంచి మనసులో మనం మంచిగా కోరుకొని అవి కొబ్బరి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. సో ఇగోండి తమలపాకులు చూసారా? 5 ఉన్నాయి. 5 ₹25 అంట. మరి మార్కెట్‌లో అయితే ₹20కి ఇన్ని ఇస్తాడు. ఒక 30 ఆకులెన్నో ఇస్తాడు. మనకప్పుడు వాల్యూ తెలీదు. ఇప్పుడు బట్ నీడ్ కాబట్టి నేను వాటిని తీసుకున్నాను. తమలపాకులు అండ్ పువ్వులైతే నాకెప్పుడు నచ్చుతాయి ఈ దగ్గర. ఇగోండి ఈ 3 ఇందులోని 3 కలిపి ఒక ప్యాకెట్ ₹25 అంటే ₹75. ₹75కి నాకు తెలిసి మార్కెట్‌లో ఒక 200 ఆకులొస్తాయేమో. ఇలా ఇచ్చాడు. అండ్ నా కోసం ఏమో కాంప్లిమెంటరీ అనుకుంటా. ఇందులో ఒక ఆకు పడేసాడు. బట్ పువ్వులైతే బాగున్నాయి. ఇగో ఇందులో ఒక 2 ఇచ్చాడనమాట. పువ్వులైతే ఒకటి ₹59 అండ్ ఇది 59 ఇది 49 సో ఇది కూడా 49-60 పడ్డాయి. పువ్వులైతే బాగున్నాయి ఫ్రెష్‌గా. 3 డేస్‌కి ఒకసారి పెట్టుకుంటే మంచిగా ఉన్నాయన్నమాట. అండ్ నేను అమ్మవారికి ప్రసాదం అయితే ఈరోజు ఫ్రూట్స్ పెడుతున్నాను. ఓన్లీ ఫ్రూట్స్, గ్రేప్స్ అండ్ దానిమ్మ అయితే పెడుతున్నాననమాట. సో మనం చకచకా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎలా చేస్తాను ప్రాసెస్ అంతా కూడా నేను పూజ అయిన తర్వాత మీకు కంప్లీట్‌గా వీడియో అయితే పెడతాను చూసేయండి. సో నేను పూజ కంటిన్యూ సో ఇంక నేను పూజ అయితే స్టార్ట్ చేశాననమాట. స్టార్టింగ్ తెలుసు కదండీ! నేను 2 ఆవు నెయ్యి దీపాలు, 2 కొబ్బరి నూనె దీపాలు, ఒక కామాక్షి దీపం పెడతాను డైలీ అమ్మవారి ముందు. సో ఆవు నెయ్యి దీపాలైతే వెలిగించేసుకుంటాను. అండ్ దీపం సమర్పయామి అన్నప్పుడు కామాక్షి దీపము ఆ రోజు ఏదైతే మనం నారికేల దీపం వెలిగిస్తామో, లేతే పిండి దీపాలు వెలిగిస్తామో, ఏ దీపం వెలిగిస్తే ఆ దీపం అమ్మవారికి సమర్పించేటప్పుడు ఆ దీపాన్ని వెలిగిస్తాననమాట. ముందు అమ్మవారికి కావాల్సిన అంగ పూజ ఉంటుంది. అమ్మవారి స్తుతి ఉంటుంది. వారాహి స్తుతి ఉంటుంది. అండ్ విఘ్నేశ్వర పూజ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కుంకుమ పూజ ఉంటుంది. ఆ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి మొత్తం నైవేద్యం అన్నీ మనం సమర్పించాలనమాట. సో నేనైతే ఈరోజు నారికేల దీపం పెట్టుకుంటున్నాం కాబట్టి కొబ్బరికాయ ఏదైతే ఉంటదో అది మనం అమ్మవారికి ముందు కొట్టిన తర్వాత అందులో ఒక చిప్పని తీసి మనం పీచంతా తీసేయాలి. తీసేసి 4 వైపులా గంధం పెట్టి బొట్టు పెట్టుకొని మా దగ్గర వెండి పళ్ళెం ఉంది. సో దాంట్లోనే పెడతాననమాట ఈ దీపాలన్నీ కూడా. ముందు ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ వేసుకొని 9 తమలపాకులు వేసుకోవాలి చుట్టూ కూడా. సో నీట్‌గా చుట్టూ తమలపాకులు వేసుకొని దానిపైన మనం కొబ్బరి ఏదైతే ఉంటదో ఆ చెక్క అది కరెక్ట్‌గా ఫిక్స్ అయ్యేలాగా అటు ఇటు పోకుండా పెడతాం. పెట్టి అందులోని నెయ్యి వేసుకుంటాం ఆవు నెయ్య. అండ్ 9 ఒత్తులేసుకోవాలి. 9 ఎర్ర ఒత్తులు. అంటే 9 రకాల అంటే వేరు వేరుగా కూడా వెలిగించుకోవచ్చు. అన్నీ కలిపి ఒకటిగా చేసి ఒకే ఒత్తులాగా కూడా వెలిగించుకోవచ్చు. అప్పుడు కామాక్షి దీపం వెలిగించి తర్వాత నారికేల దీపం వెలిగించుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి. దీపానికి సంబంధించి మంత్రం ఉంటది. లేదు అనుకుంటే అమ్మవారికి తలుచుకుని జై వారాహి అయినా పర్లేదు. ఐం గ్లీం గ్లోం వారాహి దేవియే నమః అని చెప్పి కూడా మీరు దీపం వెలిగించుకొని అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టుకొని లాస్ట్‌లో అమ్మవారికి మనం కర్పూర నీరాజనం అయితే సమర్పిస్తాము. అదే హారతి అనమాట. హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం అమ్మవారికి సమర్పించుకోవాలి. మీ మనసులో ఉన్న కోరికలు ఏమేటి ఉన్నాయో అమ్మవారికి అన్నీ చెప్పుకోండి. మన మాటలు అన్నీ కూడా ఆమె వింటారు. మన కష్టాలన్నీ తొలగిస్తారు. సో గైస్ పూజ అయితే అయిపోయింది. మా మావయ్య అయితే ధూపం రెడీ చేస్తారు అమ్మవారికి. ధూపం అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం ఇచ్చేసి ఒక 5 మినిట్స్ అన్నీ మనం పక్కకెళ్ళిపోతే మంచిగా అమ్మవారు వచ్చి నేను పెట్టిన ప్రసాదాలు అన్నీ తను స్వీకరిస్తారని నేనైతే నమ్ముతాను. సో పూజ అయిన తర్వాత ఇలా ధూపం అయితే కంప్లీట్‌గా ఒక 10-15 మినిట్స్ ఫుల్‌గా ధూపం వేయాలి అమ్మవారికి. ఏసిన తర్వాత అప్పుడు మనము ఇంకా రెస్ట్ తీసుకోవడమే. ఈ రోజు పూజ అయిపోతుంది. సో ఇవాళకి అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ డే అనమాట. సో రేపు సిక్స్త్ డే. రేపు వ్లాగ్ కంటిన్యూ చేస్తాను మళ్ళీ కూడా. మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి. ఈరోజు కొబ్బరికాయలోని నెయ్యి వేసుకొని 9 ఒత్తులు వేసుకొని దీపం వెలిగించుకున్నాము. అది కూడా మీకు చూపిస్తాను. ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ వేసుకొని, 9 తమలపాకులు వేసుకొని అమ్మవారికి ఇలాగా ప్లేట్‌లో పెట్టుకుంటాము. అమ్మవారికి ప్రసాదం అయితే ఇవి పెట్టాము.
అండ్ వడపప్పు, పానకము డైలీ పెడతాం కదా! అలాగ రోజు పూజ అండ్ అమ్మవారికి కుంకుమ పూజ. చూసారా ఎంత బావున్నారో చాలా 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 ముద్దుగా ఉన్నారు. సూపర్‌గా. ఇంక లాస్ట్‌లో అమ్మవారికి ధూపమైతే ఇస్తాము. కంప్లీట్‌గా ఒక 10-15 మినిట్స్ అయితే అమ్మవారికి గుగ్గిలమేసి ధూపం వేస్తాం. అందులో మనము వెలిగించేటప్పుడు పచ్చ కర్పూరము, యాలిక్కాయి, ఇంకా ఇంట్లో ఉన్న లవంగాలు ఇవన్నీ వేసుకొని మనం ధూపం ఇస్తే ఇంట్లోనున్న నెగెటివ్ ఎనర్జీ అంతే పోతుంది. అండ్ మంచి సువాసన కూడా వస్తుంది. అమ్మవారికి చాలా ఇష్టం పచ్చ కర్పూరం. హలో గాయ్స్, పూజ అయితే చాలా బాగా అయింది. ఈ రోజు అమ్మవారికి అయితే మనము కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి వేసి 9 ఒత్తులేసి దీపం అయితే వెలిగించుకున్నాము. నిన్న కంద దీపం వెలిగించాము, మొన్న పంచదీపాలు. సో ఇది మూడోదనమాట. మనకి 9 నవరాత్రుల్లో మనకు నచ్చినవి ఏదో ఒక 5 రకాల దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. సో నేను పూజ అయితే ఎలా చేసుకున్నాను అన్ని మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చింది. చాలా చాలా బాగా అయింది ఈ రోజు కూడా. సో చూసారా, అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా దానిమ్మ గింజలు అండ్ మనము గ్రేప్స్ అయితే బ్లాక్ గ్రేప్స్ పెట్టాము. చూడండి 9 తమలపాకులు వేసుకొని కొబ్బరి చిప్పలో 4 వైపులా బొట్టు పెట్టుకుని 9 ఒత్తులు వేసుకుని కొబ్బరిని వేసుకుని కొబ్బరి చిప్పలో దీపం అయితే వెలిగించుకుంటాము. వడపప్పు, పానకము, అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాము. చాలా చాలా బాగా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మనము చిన్న చిన్న షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. అవి కూడా చూడండి. వాటి కింద పూర్తి లాంగ్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కమెంట్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. ఏమైనా నేను మర్చిపోతే నాకు అవి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.